హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. లాస్ట్ డే మనకి మార్కెట్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది నిఫ్టీలో అనుకున్నాం. సో దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,400 లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ అక్కడి నుంచి మార్కెట్ అప్పర్ సైడే ర్యాలీ అవుతుందని మాట్లాడుకున్నాం. బట్ మార్కెట్ క్లోజింగ్ 24,500 అబోవ్. ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్కి ఎబోలో 24,540 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం దీనికి దగ్గరగా ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్నే యాజ్ సపోర్ట్గా చూడొచ్చు. సో ఈరోజు 24,500 లెవెల్ మనం ఎస్టిమేట్ చేసుకున్న సపోర్ట్. మార్కెట్ ఓపెనింగ్ అయిన లెవెల్ 24,636 అండ్ రీచ్ అయిన హై 24,638. అయితే ఓపెనింగ్ అండ్ హై రెండింటిని కామన్గా తీసుకుంటూ 24,636 అని తీసుకుందాం. ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై రెండు ఒకటే. ఓపెనింగే ఈ 24,600 మార్క్ అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ తోటి లోవర్ సైడ్ రీచ్ అయినలో 24,522. సో మనం ఏదైతే లోవర్ సైడ్ సపోర్ట్ అనుకున్నామో 24,500 దానికి దగ్గర వరకు లోవర్ సైడ్ రీచ్ చేయడం జరిగింది. 24,522 ఇంట్రాడే రీచ్ అయిన లో. సో ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ రేంజే ఉంది. యాక్చువల్గా ఈ లెవెల్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ 24,600 ఈ ఏరియా అనుకున్నాం. బికాస్ ఈ 24,600 అబోవ్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇది చాలా మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది ప్రీవియస్ డేస్లో. సో అందుకని ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేసి అండ్ ఓవరాల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా 24,600కి దగ్గరలోనే కొద్దిగా దిగువన క్లోజ్ అయిన 24,572.65 ఇది యాక్చువల్ క్లోజింగ్. రేపటి మార్కెట్లో ఖచ్చితంగా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ 24,600 అబోవ్ క్లోజ్ అవుతుందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్ మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది చాలా హైలో 24,636. ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఇక్కడ ఫాల్ అయిన లెవెల్ చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 24,575. 24,575 ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాల్ అయ్యి సో ఈ లెవెల్ని బేస్ చేసుకుంటూ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సాలిడేట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బాడీస్ పరంగా ఈ క్లోజింగ్ చూస్తే 24,593 వచ్చింది. అండ్ ఇక్కడ బాడీస్ పరంగా మనం లెవెల్ చూసుకుంటే 24,540 ఉండొచ్చు. ఇక్కడ క్లోజింగ్ చూస్తే 24,543. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది మార్కెట్ స్మాల్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ మొమెంటం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 24,572 దగ్గర వచ్చింది. సో దీన్ని బట్టి మనం రేపటి మార్కెట్లో 24,600 ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూ ఈరోజు మనకు కనపడిందో సో ఫస్ట్ 3 క్యాండిల్స్ మినహాయించుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం 24,600 లెవెల్ దగ్గర చూసాం. సో ఈ లెవెల్ని రేపు మార్కెట్ బ్రేక్ చేస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ మార్కెట్లో చాలా స్ట్రెంత్ అయితే కనపడుతుంది. సో ఇంత ఫాల్ అయిపోయిన తర్వాత ఒక రేంజ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రేపటి మార్కెట్లో ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో మనం మార్కెట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో టాప్ లెవెల్లో ఇక్కడి నుంచి హ్యూజ్ మూమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇట్ మేబీ 24,750 ఈ ఏరియా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ రేపటి రేంజ్. సో ఓవరాల్గా ఈ వీక్కి మాత్రం మనం 25,000 రౌండ్ ఆఫ్ మార్క్. ఈ వీక్కి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఏంటంటే ఈ వీక్లీ ఎక్స్పైరీకి 25,000 టాప్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ సో లోవర్ సైడ్ 24,600ని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఒకవేళ వీక్ టెండెన్సీ ఉన్న మార్కెట్లో అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ అయితే కరెక్ట్ అవ్వదు. 24,600 నుంచి 24,400 ఈ 200 పాయింట్స్ రేంజ్లో కన్సాలిడేషన్ అయితే మనం చూడొచ్చు. సో దిస్ ఈస్ లాస్ట్ కేస్. మార్కెట్ ఒకవేళ నెగిటివ్ టెండెన్సీలోకి వస్తే సో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మన ఫస్ట్ ప్రయారిటీ అయితే మార్కెట్ 24,600 నుంచి ఎబోలోనే క్లోజ్ అవుతుంది. సో ఇది మనం రేపటికి ఎస్టిమేట్ చేసే రేంజ్ 20 ఆగస్ట్. సో దిస్ ఈస్ ద రేంజ్ ఫర్ వీక్లీ ఎక్స్పైరీ. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక రేంజ్ని అయితే బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ హై చూస్తే 50,800 బిలోనే అన్ని క్యాండిల్స్ ఉన్నాయి. ఈరోజు కూడా మనకి రీచ్ అయిన హై 50,728 మాత్రమే. 50,750 బిలోనే క్యాండిల్ అయితే ఉంది.
50,730 అని తీసుకుందాం. అండ్ ఇంట్రాడే లో వచ్చేసి 50,280 అని తీసుకుందాం. హై అండ్ లోస్ ప్రకారం మనం టోటల్ రేంజ్ చూస్తే 450 పాయింట్స్ అరౌండ్ ఉంది. అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. సో ఓపెనింగ్ 50,683. ఇక్కడ మనం హై అండ్ ఓపెనింగ్ రెండింటిని కామన్గా 50,700 తీసుకోవచ్చు. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఈ లోవర్ సైడ్కి దగ్గరలోనే క్లోజ్ అయింది. జస్ట్ ఒక 100 పాయింట్స్ అబోవ్ వచ్చేసి క్లోజ్ అయింది. 50,370 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బాడీ కనపడుతుంది. స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ని ఫాలో అవుతుంది. సో ఎల్లుండి ఎక్స్పైరీకి కూడా ఇదే రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బికాస్ ఇంకా మనకు ఒక బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 50,000 లెవెల్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఈ 50,000 నుంచి టాప్ లెవెల్లో ఈరోజు ఏదైతే హై రీచ్ అయిందో ఆ హై వరకు ఈ డేవైస్ క్యాండిల్ బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,000 to 50,700. దిస్ 700 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఇక్కడ మనకి ఓపెనింగే 50,700 నియర్ బై ఓపెన్ అవడం. సో ఈ 50,700 ఒక రెసిస్టెన్స్ లాగా మార్కెట్లో యాక్ట్ చేయడం కనపడుతుంది. ఆఫ్టర్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ 50,400 లెవెల్ వరకు వచ్చింది. సో ఈ 50,400ని ఫస్ట్ హాఫ్లో యాజ్ ఎ సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మార్కెట్లో స్ట్రెంగ్త్ లేక సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్గా ర్యాలీ అవ్వలేకపోయింది. సెకండ్ హాఫ్లో మనకి 40,400 బిలోనే క్యాండిల్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అవ్వడం కూడా 50,368 దగ్గర యాక్చువల్ క్లోజింగ్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం మార్క్ వచ్చేసి 50,400. ఓవరాల్ రేంజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే 50,750 నుంచి 50,000 లోయర్ సైడ్. సో టర్నింగ్ పాయింట్ వచ్చేసి 50,400. ఇదొక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఓపెనింగ్లో 15 మినిట్స్ క్యాండిల్ దీనికన్నా ఎబోలో క్లోజ్ అవుతుంటే మనం ఈ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ 350 పాయింట్స్ రేంజ్ని. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మనం ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ కేస్ 1, దిస్ ఈస్ కేస్ 2. ఓవరాల్ రేంజ్ ఈ 700 పాయింట్స్. ఇంట్రాడేలో ఈ 700 పాయింట్స్ ర్యాలీ అవ్వడం కూడా కామనే. బికాస్ ఒక రోజులో 1000 పాయింట్స్ ర్యాలీ కూడా ఈ మధ్య చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్గా ఈ 700 పాయింట్స్ రేంజ్ ఒకవేళ పెద్దగా రేంజ్ లేనట్లయితే సో ఈ 2 పార్ట్స్గా మార్కెట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇది 350 పాయింట్స్ రేంజ్ అండ్ ఇది 400 పాయింట్స్ రేంజ్. సో దట్స్ అవర్ అనాలిసిస్ విత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.